హలో ఫ్రెండ్స్, థర్డ్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఆర్య ఫోన్లో సీరియస్గా ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రాకేష్తో. చూడు, నువ్వు అనుకున్నట్టుగా ఏమీ జరగదు. నా తమ్ముళ్ళు ఎలాగైతే లోపలికి వెళ్ళారో అలాగే 2 గంటల్లో వాళ్ళని బయటికి తీసుకొస్తాను. అలాగే అక్కిని రవి ఎలాగైతే బయటికి తీసుకెళ్లాడో కోపంగా, అంతే స్పీడ్గా అక్కి కూడా తిరిగి ఇంటికి వచ్చేసింది. నేను అనుకున్నవి అనుకున్నట్టుగా చేసేస్తాను. నువ్వు ఎలాగైతే చేసావో అంత ఫాస్ట్గా నేను కూడా వాళ్ళని రిటర్న్ రప్పించేస్తాను. అంతేకాదు, నేను మాట ఇస్తున్నాను, మాట ఇచ్చాను అంటే అది నెరవేరుస్తాను. ఒకవేళ ఈరోజు నేను అన్న మాట తప్పింది అంటే మాత్రం అది అంత ఈజీగా పోదు. ఈ మాట ఏంటంటే నేను ఎప్పటికీ ఎవ్వరికీ కనిపించను. ఒకవేళ నేను అనుకున్నది చెయ్యకపోతే అని నేను చేస్తాను అని ఛాలెంజ్ చేస్తాడు ఆర్య. రాకేష్ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ మాటలు విని మాయ సీరియస్గా రాకేష్తో డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఆ శంకర్ అనుకున్నట్టు చేసేస్తాడు. వాడు చేయకూడదు అంటే మనం ప్లాన్ చేయాలి అని ఒకవైపు మాయ, ఇంకోవైపు రాకేష్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆర్య జెండే ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటారు. ఇక ఆర్య వాళ్ళ తమ్ముళ్ళని విడిపించడం కోసం ప్లాన్లు చేస్తూ ఉంటాడు. అక్కిని తీసుకెళ్లిన రవిని ఎలా రప్పించాలని ఆలోచిస్తూ ఉంటాడు. అలా కార్లో వెళ్తూ ఉంటాడు ఆర్య. మాయ అలాగే రాకేష్ వాళ్ళిద్దరూ చాలా ప్లాన్స్ వేస్తూ ఉంటారు. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.